గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. త్వరలో తెలంగాణలో కులగణన, తగిన ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్ ఆదేశం. యుద్ధానికి సిద్ధమన్న జగన్మోహన్ రెడ్డి, వైసీపీని దించేందుకు జనం సిద్ధమన్న చంద్రబాబు. ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీ ఖాన్ నామినేట్, అధికారిక ఉత్తర్వులు జారీ. తిరుమలకు పెరిగిన భక్తుల రద్దీ, సరైన సౌకర్యాలు లేవంటూ ఆగ్రహం. ఆసక్తికరంగా భారత్ ఇంగ్లాండ్ తొలి టెస్ట్ మూడో రోజు మ్యాచ్. మొదటి టెస్ట్ మ్యాచ్లో ఫస్ట్ సెంచరీ చేసిన ఒల్లీ పోప్. జగన్ కుటుంబాన్ని కాంగ్రెస్ ముసుగులో చంద్రబాబు చీల్చారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్టును షర్మిల చదువుతున్నారని మండిపడ్డారు. ఎవరెన్ని కుట్రలు చేసినా వచ్చేది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమేనని ఆయన స్పష్టం చేశారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీలు ఏమయ్యాయనేది చంద్రబాబే చెప్పాలన్నారు. అన్ని సంక్షేమ పథకాలకు ఇస్తా ఉన్నాడు. ఇది శ్రీలంక అయిపోయింది, శ్రీలంక మరి మనం దివాలా తీస్తుంది ఆంధ్ర రాష్ట్రం అన్నాడు. మరి ఆ కూత కూసిన చంద్రబాబు నాయుడు ఈ రోజు ఏం కూస్తా ఉన్నాడు? ఈ రోజు నేను అంతకంటే ఎక్కువ ఇస్తాను, గ్యారంటీ అంట. ప్రతి ఇంటికి ఇచ్చున్నారు గ్యారంటీ అంటే. నీకే గ్యారంటీ లేదు, నువ్వు ఇచ్చేదానికి ఏం గ్యారంటీ ఉంటానని అడుగుతా ఉన్నాను. చంద్రబాబు నాయుడు తప్పుడు మాటలు చెప్తాడు. హామీల్లో అంతా కూడా వీలు కానివన్నీ కూడా అమలు చేసేదానికి వీలు కాని హామీలన్నీ కూడా ఇస్తాడు. మోసపోకండి అని మీ అందరికి మనవి చేస్తా ఉన్నా. మీరు కూడా మన నియోజకవర్గంలో ప్రతి ఓటర్కు కూడా ఆ విషయాన్ని తెలియజేయాలని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. ఈ రోజు అందరూ కూడా ఏకమైపోయారు. జనసేన, కమ్యూనిస్టులు జాడే లేదు మన రాష్ట్రంలో. మరి వారు కూడా మేము ఉండే నాయకులు 10 మంది 5 మంది వారు కూడా జతకట్టారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని కూడా చీల్చి చంద్రబాబు నాయుడు మరి కాంగ్రెస్ పార్టీ ముసుగులో షర్మిలమ్మను కూడా మన మీదకి ఉసుగులు పడడం జరిగింది. మీరు చూస్తా ఉన్నారు. షర్మిలమ్మ గారి మీద మన అందరికీ కూడా గౌరవం ఉంది, అభిమానం ఉంది, ప్రేమ కూడా. కానీ ఆమె మాట్లాడే తీరు, చంద్రబాబు మాట్లాడే తీరు గమనిస్తే రెండో ఒకటిగానే ఉంటాయి. మరి చంద్రబాబు ఇచ్చిన స్పీచ్ల్లో ఆయన ఏదైతే మాట్లాడతాడో ఆ మాటలంతా కూడా ఆమె మాట్లాడుతూ ఉందంటే మరి ఏ విధంగా మనం భావించాలని అడుగుతా ఉన్నారు. అభివృద్ధి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టుతో మనోవేదనకు గురై చనిపోయిన బాధిత కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి. నిజం గెలవాలి పేరిట మూడో రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించిన భువనేశ్వరి రాజానగరం నియోజకవర్గం కాటవరం గ్రామంలో దాసరి హరిప్రసాద్ కుటుంబ సభ్యులను పరామర్శించి కుటుంబ సభ్యులకు 3 లక్షల రూపాయల చెక్కును అందించారు. మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుతో మనోవేదనకు గురై చనిపోయిన బాధిత కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సాయం అందించేందుకు చంద్రబాబు సతీమణి ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్పర్సన్ నారా భువనేశ్వరి నిజం గెలవాలి పేరిట మూడో రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించారు. ఆ కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం అందించేందుకు మూడో రోజు నిజం గెలవాలి పర్యటనలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలోని సీతానగరం మండలం కాటవరం గ్రామంలో దాసరి హరిప్రసాద్ కుటుంబ సభ్యులను పరామర్శించి కుటుంబ సభ్యులకు 3 లక్షల రూపాయల చెక్కును అందించారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ అన్నారు. అధికార అహంకారాన్ని సీఎం రేవంత్ రెడ్డి నరనరాల్లో ఉందని విమర్శించారు. కేసీఆర్ వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా రేవంత్ రెడ్డి అసభ్యంగా మాట్లాడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. గల్లీ లీడర్ కన్నా అధ్వానంగా చిల్లరగా రేవంత్ తీరుందని మండిపడ్డారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా తమపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. అసలు నిన్నని లాభం లేదేమో అనిపిస్తా ఉంది. వాళ్ళ అసలు నిన్ను ముఖ్యమంత్రి హోదాలో కూర్చోబెట్టిన రాహుల్ గాంధీ గారిని కాంగ్రెస్ పార్టీ పెద్దలు అనాలా? ఇటువంటి పెద్ద మనిషిని తీసుకొచ్చి 4 కోట్ల మంది ప్రజల మీద రుద్ది భవిష్యత్ తరాలకు ఇదే ఆదర్శం అని చెప్పని చూపించే రీతిలో వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డి వైఖరిని
దయచేసి రాహుల్ గాంధీ అయినా సరే, లేకపోతే ఖర్గే అయినా సరే, ఆయన చుట్టూన్నోళ్ళైనా ఆయనను చూపించండి, లేకపోతే ఆయన ఏదైనా మందో మాకో వేసైనా సరే ఆయన బుద్ధిని మార్చాలా అని చెప్పని కోరుతా ఉన్నాను. సభ్య సమాజం నవ్వుకునేటువంటి ఒక రీతిలో చిన్నగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తూ ఉన్నాడు. బిల్లా రంగాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. అసలు బిల్లా రంగాలు నువ్వే, మీ కొమటిరెడ్డి వెంకటరెడ్డి ఏం మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వేం మాట్లాడుతూ ఉన్నావు? అసలు చార్లెస్ శోభరాజు, బిల్లాలు, రంగాలంతా మీరే ఇవ్వాలా? ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయమంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పైన దాడి చేసేటువంటి ఒక వైఖరి, అది బిల్లా రంగా వైఖరి అంటారా, ఇంత మంచి వైఖరి అంటారా రేవంత్ రెడ్డి? బీఆర్ఎస్ పార్టీపై మోత్కుపల్లి నరసింహులు తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ గెలుపును బీఆర్ఎస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ ఓటమికి గల కారణాలను సమీక్షించుకోకుండా అధికార పార్టీపై అనవసర విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అహంకార ధోరణిని మార్చుకోవాలని హితవు పలికారు. అధికారం పోయింది. కాంగ్రెస్ గవర్నమెంటు అధికారంలోకి వచ్చి నెల రోజుల పైన అయింది. కానీ టీఆర్ఎస్ పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ ఇవాళ దాన్ని భరించలేని పరిస్థితుల్లో ఉంది. అధికారం పోయింది. అధికారం పోవటం అనేది ఎందుకు పోయింది అని సిగ్గుతోని తలదించుకోవాల్సిన అవసరం ఉంది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ అసలు పోవటం ఎందుకు పోయిందో రివ్యూ చేసుకుంటారా మీరు? అసలు అధికారం పోవటానికి కారణం ఏందో ఒక్కసారైనా మీరు రివ్యూ చేసుకొని పలానా తప్పులు చేశాము కాబట్టి మా గవర్నమెంట్ పోయింది, మేము సరి చేసుకుంటామనే మాట ఎప్పుడైనా చెప్పారా మీరు? అహంకారాన్ని ప్రదర్శిస్తురే తప్ప ఆలోచన విధానం మీకు లేదు. ఇది చాలా బాధాకరమైన విషయంగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాంగ్రెస్ గవర్నమెంటు అధికారంలోకి వచ్చి నెల రోజుల పైన అయింది. అవిశ్వాస సమావేశాలు రాజకీయ పార్టీల్లో గుబులు రేపుతున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీలో ఈ సమావేశాలు జోష్ను నింపుతూ ఉండగా బీఆర్ఎస్ శ్రేణుల్ని కలవరపెడుతున్నాయి. తాజాగా వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపాలిటీ చైర్పర్సన్పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం కాకరేపుతోంది. ఈ నెల 30న సమావేశం జరగనుంది. దీంతో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. చైర్పర్సన్ గుంటి రజనీతో పాటు మరో 3 కౌన్సిలర్లు క్యాంపు బాట పట్టారు. వీరు మహారాష్ట్రకు వెళ్లినట్లు తెలుస్తోంది. అటు చైర్పర్సన్ గుంటి రజనీపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన 14 మంది కౌన్సిలర్లు తమదైన శైలిలో పావులు కదుపుతున్నారు. అవిశ్వాసం వీగిన పక్షంలో మూకుమ్మడి రాజీనామాలు చేస్తామంటూ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి వద్ద కుండబద్దలు కొట్టినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఈ నెల 30వ తేదీన జరగనున్న అవిశ్వాస తీర్మానం వీగుతుందా నెగ్గుతుందా అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. మేము చైర్మన్ యొక్క ఒంటెద్దు పొగడలతోనే మేము ఎంతో ఇబ్బంది పడుకుంటూ గత సంవత్సరం క్రితమే మేము అతనిపై అవిశ్వాస తీర్మానానికి క్యాంపుకి వెళ్ళడం జరిగింది. అందులో మేము 17 మంది కౌన్సిలర్ ముక్త కంఠంతోనే అతనిపైన అవిశ్వాసం తీర్మానం తెలియపరిచినాం. అతని యొక్క పనితీరు బాగలేక అభివృద్ధిలో మాకు సరైన గైడెన్స్ లేకుండా మమ్మల్ని ఇబ్బందులు పాలు చేస్తున్నాడు. కాబట్టి అతని పైన చైర్మన్ భర్త కిషన్ గారి రజనీ గారి మీద మేమందరం 14 మంది ముఖ్య కారణంతో అవిశ్వాస తీర్మానానికి పోవడం జరిగింది. గత 4 సంవత్సరాలు భూకబ్జాదారుల ఆగడాలకు తాళలేని ఒక మహిళ ఆత్మహత్యకి యత్నించింది. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం చట్టంపేట మండలంలో జరిగిన ఈ ఘటనతో బాధితురాలు లబోదిబోమంటోంది. వికృత చేష్టలకు పాల్పడుతూ ఇంటి స్థలాన్ని ఆక్రమించి దౌర్జన్యానికి రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా ఓవైసీ చౌరస్తాలో సంతోష్ నగర్ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ నియమాలు తెలియజేస్తూ ప్లకార్డులతో ప్రదర్శన నిర్వహించారు. తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకుని బైకులు నడపాలని, కారు డ్రైవర్లు సీట్ బెల్ట్ ధరించాలని, మద్యం తాగి వాహనాలు నడపకూడదని తెలిపారు. ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటించాలని ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ కోరారు. వాహనదారులకు ట్రాఫిక్ నియమాలు వివరిస్తూ చాక్లెట్లు పంపిణీ చేశారు. ప్రజలలో అవేర్నెస్ తీసుకొస్తున్నాము. జనవరి 15th నుంచి ఫిబ్రవరి 14th వరకు ఈ వారోత్సవాలు, రోడ్ సేఫ్టీ వారోత్సవాలు ఈ మంత్ అంతా నడిపిస్తుంటాము. ప్రతి లారీలైనా, డీసీఎంలు, ఆటో వాళ్ళు,
నెక్స్ట్ కంపెనీ వాళ్ళు, స్కూల్ పిల్లలు అందరిలో అవేర్నెస్ తీసుకొచ్చేసేసి వారికి ఏంటి ఈ రోడ్డు భద్రత విషయాల గురించి మేము నేర్పుతున్నాము. రోడ్డు మీద వెళ్తుంటాము, ఒకసారి హెల్మెట్లు పెట్టుకోము, ఒకసారి సీట్ బెల్ట్ పెట్టుకోకుండా ఏదైనా యాక్సిడెంట్లు అయితే, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే యాక్సిడెంట్లు అయితే చనిపోయే అవకాశం ఎక్కువ ఉన్నది. కాబట్టి సీట్ బెల్ట్ పెట్టుకుంటే దాంట్లో వ్యాక్యూమ్ అవి ఉంటాయి కాబట్టి సఫర్ అవుతున్నారు. కాబట్టి అలాంటివన్నీ చేయకూడదనేసి ఈ భద్రత వారోత్సవాల సందర్భంగా ప్రత్యేకంగా ఎవ్రీడే ఒక్కొక్క సెక్ట్ వాళ్ళతోటి మాట్లాడి వాళ్ళకు అవేర్నెస్ తీసుకురావటం. గండిపేటలోని ఆల్మార్క్ బిల్డర్ కన్స్ట్రక్షన్ వివాదాస్పదంగా మారుతోంది. కన్స్ట్రక్షన్ జరుగుతున్న సమయంలో జాగ్రత్తగా చర్యలు తీసుకోకపోవడం చుట్టుపక్కల నివసిస్తున్న వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. నిర్మాణ సమయంలో రాళ్లు వచ్చి తమ ఇళ్లపై పడడంతో ప్రాణాలను అరచేతిలో పట్టుకొని నివసిస్తున్నామని బాధితులు అంటున్నారు. ఆల్మార్క్ బిల్డర్స్కి చాలాసార్లు చెప్పినా కూడా పట్టించుకోవట్లేదని పోలీసులకు కంప్లైంట్ చేసిన పోలీసుల నుంచి స్పందన రావట్లేదని బాధితులు అంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. గండిపేటలోని యొక్క ఆల్మార్క్ బిల్డర్స్ నిర్మాణ పనుల్లో మాత్రము తీవ్ర జాప్యం కనిపిస్తుంది. అయితే ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతున్న వద్ద మనం ఉన్నాం. ఇక్కడ చూస్తే మాత్రము వాళ్ళు నిర్మాణం చాలా పెద్ద ఎత్తున నిర్మాణం చేపడుతున్నారు. కానీ దీనికి మాత్రము ప్రికాషన్స్ మాత్రం ఎక్కడ కూడా తీసుకోవట్లేదు. ఎందుకంటే అక్కడ నుంచి కూడా రాళ్ళు పక్కన నివసించే ఇంట్లో పడుతున్నాయి. అంతేకాకుండా ఎప్పుడు ఏ రాయి పడుతుందో అని చెప్పి కూడా ప్రాణభయంతో కూడా ఇక్కడ చాలామంది కూడా నివసిస్తున్న పరిస్థితి కూడా ఉంది. దీనిపైన పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాము. అయినా కూడా ఆల్మార్క్ సంబంధించిన బిల్డర్స్ మాత్రము ఎక్కడ కూడా పూర్తిగా దీనికి సంబంధించి నిర్లక్ష్యాన్ని చూయించుకుంటూ మరి ఒక బిల్డింగ్ నిర్మాణం చేపడుతున్నారని చెప్పి కూడా ఇక్కడ స్థానికులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు ఉదయం ఇక్కడికి వచ్చి చూస్తున్న పరిస్థితి ఒక రాయి అంటే ఆ యొక్క కన్స్ట్రక్షన్ కంపెనీ నుంచి కూడా డైరెక్ట్ ఒక విల్లా ఇక్కడ నివసించే విల్లా వద్దకు వచ్చి ఒక రాయి పడడం మనం చూస్తున్నాము. ఇదే ఒక రాయి మాత్రము అతి వేగంగా వచ్చి మనిషికి తాకితే మాత్రం మనిషి అక్కడనే చనిపోయే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆ యొక్క కన్స్ట్రక్షన్ జరుగుతున్న భవనంలో నుంచి ఒక్కసారిగా ఈ యొక్క రాయి మాత్రం చాలా ఫాస్ట్గా వచ్చి తాకితే మాత్రము తను చనిపోయే అవకాశం చాలా స్పష్టంగా ఉంటుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి చెప్పండి, మీకు ఈ యొక్క సమస్య ఎప్పటి నుంచి ఉంది, వారు చెప్తే ఏమంటున్నారు? గత 2 సంవత్సరాలుగా ఈ సమస్య తీవ్రమైన సమస్య. ఇది రోజు పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం ఈ డస్ట్తో వేగలేకపోతున్నాం. ఇంట్లో నుంచి బయటికి రాలేని పరిస్థితి. మార్నింగ్ టైంలో కూడా ఈ క్రషర్స్, సౌండ్ పొల్యూషన్, టాప్ 22 ఫ్లోర్స్ నుంచి డస్ట్ అంతా కింద పోసినప్పుడు మొత్తం బిల్డింగ్స్ అంతా డస్ట్తో నిండిపోతున్నాయి. చాలాసార్లు కంప్లైంట్ చేసినా కానీ వాళ్ళు ఆ కంప్లైంట్ లెక్క చేయట్లేదు. ఇవాళ మార్నింగ్ 2:30కి, ఇవాళ మధ్యాహ్నం 2:30 గంటలకి మేము ఆఫీస్కి వెళ్దామని చెప్పి నేను నా డ్రైవర్ బయటికి వెళ్ళే టైంలో ఒక లావుటి రాయి దూసుకొని మా బిల్డింగ్ సైడ్ వచ్చింది. ఆ రాయికి మధ్యలో నాకు మా డ్రైవర్ మధ్యలో నుంచి దూసుకొని వెళ్ళిపోయింది. అది ఎవరికి తగిలినా మేము చనిపోయే అవకాశం ఉండేది. ఇదే ఇష్యూని మేము సీఏ గారికి, ఏసీపీ గారికి కంప్లైంట్ చేశాము. వాళ్ళు కూడా సీరియస్గా యాక్షన్ తీసుకోవడం చెప్పారు. దీని మీద ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకొని ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఆపాలని, మెజర్మెంట్ తీసుకున్నంత వరకు ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఆపాలని మా కోరిక. అనంతపురం జిల్లా ఉరవకొండలో టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. చేసి చూపించాను, మీ కళ్ళ ముందర నమూనా కనబడుస్తా ఉంది. మీ ఊర్లో ఉండే ఒక ఐటీ అభ్యర్థి, విద్యార్థి ఎక్కడ పనిచేస్తామన్నా కనుక్కోండి. దానికి పునాది ఎప్పుడు ప్రారంభమైందో ఒక్కసారి మీరే అర్థం చేసుకోండి. ఆ పునాది వేసింది నేనే. ఆ పునాది మీద పెరిగారు. ఈరోజు బ్రహ్మాండంగా రాణిస్తున్నారు. హైదరాబాద్లో నాలెడ్జ్ ఎకానమీకి పునాది వేసింది నేనే. ఈరోజు హైదరాబాద్ బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతా ఉంది. మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రతి ఒక్క వ్యక్తిని పైకి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం, జనసేన తీసుకుంటామని మరొక్కసారి హామీ ఇస్తున్నా. దీనికి మీరు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. దీనికి సైకో పాలన పోవాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇబ్బంది పెట్టిన వాడిని వదిలిపెడదామా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే నేను ఇప్పుడు అడుగుతున్నా, అనంతపూర్ రైతుల సంక్షేమం కోసం అంటే కదిలి రాని పిడికిలి బిగించి మీరు చెప్పాలి. వైజాగ్లో సిద్ధమన్న వ్యక్తి గుండెల్లో రైళ్లు పరిగెత్తాల్సిన అవసరం ఉంది. నువ్వు సిద్ధమైతే మేము కూడా సిద్ధంగా ఉన్నాం, నిన్ను దింస్తామని. అనంతపురం రైతుల సంక్షేమం కోసం ఇంకా గట్టిగా మెల్లిగా చెప్తున్నారు, పౌరుషం ఉండాలి.
మీ మాటల్లో ఉత్తేజం ఉండాలి, కసి కనపడాలి. అనంతపురం రైతుల సంక్షేమం కోసం, మన బిడ్డల ఉద్యోగాల కోసం, డ్రిప్ సబ్సిడీల పునరుద్ధరణ కోసం, సైకో పాలన అంతం కోసం, బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగు కోసం, ఆడబిడ్డల రక్షణ కోసం రాతి యుగం పోవాలి, స్వర్ణయుగం రావాలి. రా కదిలిరా. రాతి యుగం పోవాలి, స్వర్ణయుగం రావాలి. అధికార అహంభావాన్ని ముట్టు పెట్టడానికి రా కదిలిరా. అధికార అహంభావాన్ని ముట్టు పెట్టడానికి, అధికార అహంభావాన్ని ముట్టి పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు మీరంతా. మిమ్మల్ని చూసిన తర్వాత నాకు చాలా సంతోషంగా ఉంది. ఎన్నోసార్లు వచ్చాను కానీ ఈసారి నేను వచ్చింది ఒక మిషన్ అప్రోచ్ తో వచ్చా, ఒక పర్పస్ కోసం వచ్చా. రాజకీయ మీటింగ్లు మళ్ళీ మాట్లాడతారు, కానీ ఈరోజు వచ్చింది మీలో ఒక బాధ్యత పెంచాలని వచ్చాను. నేను ఏం చేయబోతానో చెప్పడానికి వచ్చాను. నేను ఒకటే చెప్తున్నా, ఇంత మునుపు 30 ఏళ్లలో చేసిన పనులు మళ్ళీ 5-10 ఏళ్లలో చేసి మీ రుణం తీర్చుకుంటా. ఆశీర్వదించమని మరొక్కసారి అందరినీ కోరుకుంటూ చేస్తారని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తూ అందరికీ నా నమస్కారాలు. తెలుగుదేశం జనసేన అంటే వర్ధిల్లాలి. తెలుగుదేశం జనసేన, తెలుగుదేశం జనసేన, తెలుగుదేశం జనసేన. శభాష్, మీ ఉత్సాహం చూశాను. రాత్రికి కంటి నిండా నిద్రపోతా. జనసేన. శభాష్, మీ ఉత్సాహం చూశాను. రాత్రికి కంటి నిండా నిద్రపోతా. ఏదైతే నేను అనుకున్నానో అవన్నీ చూస్తా ఉంటే ఒక నాయకుడికి దీనికంటే ఏం కావాలని అడుగుతున్నా. మొన్న నాకు కష్టం వచ్చినప్పుడు మీరు చూపించిన ఆదరణ నా జీవితంలో కాదు, ఎన్ని జన్మలెత్తినా మీ రుణం తీర్చుకోలేను. ఈ రాష్ట్రంలోనే కాదు, వేరే రాష్ట్రాల్లో, వేరే దేశాల్లో, 70-80 దేశాల్లో మీరు స్పందించారంటే దానికంటే ఏం కావాలో ఒక నాయకుడుగానే అడుగుతున్నా. కొంతమంది చనిపోయిన తర్వాత గుర్తిస్తారు, కానీ నేను బతికుండగానే మీరు గుర్తించారు. అదే నాకు ఆనందం, అదే నాకు మీ అందరిపైన అభిమానం. అందుకే కృతజ్ఞతలు అందరికీ తెలియజేస్తున్నా. శభాష్, చాలా సంతోషంగా ఉంది. మేము ఎన్ని గంటలు మాట్లాడినా మీరు వినడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు మేము మాట్లాడడం కాదు, మీరు మాట్లాడాలి, ఇంటింటికి వెళ్ళాలి. 74 రోజులు మీ పని మీరు చేయండి. మీ జీవితాల్లో వెలుగు తీసుకొచ్చే బాధ్యత మాది, మాది, మాది అని మరొక్కసారి హామీ ఇస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్. It's about time to break it down. You ready? Psycho, 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 Ali. సీఎం రేవంత్ రెడ్డిని సినీ నటుడు వెంకటేష్ కలిశారు. ఉదయం జూబ్లీహిల్స్లోని రేవంత్ రెడ్డి నివాసానికి చేరుకున్న వెంకటేష్ సినీ నిర్మాత సురేష్ బాబు రేవంత్ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. సీఎం జగన్ను నమ్మేందుకు వైసీపీ కార్యకర్తలే సిద్ధంగా లేరని మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు. పులివెందులలో రాబోయే ఎన్నికల కోసం ఎంపీ అవినాష్ రెడ్డి ద్వారా వైసీపీ అసంతృప్తి కార్యకర్తలకు 10 లక్షల వరకు పంపిణీ చేయించారని ఆరోపించారు. పులివెందులలో సీఎం జగన్ భయపడ్డారనడానికి ఇదే నిదర్శనమని అన్నారు. టీడీపీ జనసేన పొత్తుల్లోని సీట్లపై ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదని, చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఈ సీట్లపై స్పష్టత ఇస్తారని తెలిపారు. టీడీపీ జనసేన ప్రభుత్వాన్ని గెలిపించేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని చెప్పారు. నాసిరకం మద్యంతో 1,00,000 కోట్లు సంపాదించినటువంటి ముఖ్యమంత్రి శాండ్ కావచ్చు, ల్యాండ్ కావచ్చు, మైనింగ్ కావచ్చు, ఎన్ని లక్షల కోట్లు సంపాదించారో ఆ లక్షల కోట్లు సంపాదించిన అవినీతి డబ్బుని ఈ విధంగా 30,000 రూపాయల నుంచి 10 లక్షల రూపాయల వరకు కార్యకర్తలకు డీబీటీ సిస్టంలో పంచి ప్రజాభిప్రాయాన్ని మార్చుదామనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు.
ఇది ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదం. 10 లక్షలు కాదు, 10 లక్షల రూపాయలు ఎంతవరకైనా ఇవ్వటానికి, 30,000 నుంచి 10 లక్షలు కాదు, అవినీతి డబ్బు తాడేపల్లి ప్యాలెస్లో దాచిపెట్టినటువంటి డబ్బుని ఈరోజు పులివెందుల్లో కూడా ఓడిపోతామనేటువంటి భయం పట్టుకున్న తర్వాతనే ఈ లక్షల రూపాయలు కార్యకర్తలకు పంచేటువంటి పరిస్థితికి వచ్చారు. అందుకనే జగన్మోహన్ రెడ్డి 4.5 ఏళ్ళు ఓట్లేసిన ప్రజలను మర్చిపోయారు. గెలిచిన 151 మందిలో కలవటానికి లేదు. చీఫ్ లిక్కర్ నాసిరకం మద్యంతో 1,00,000 కోట్లు సంపాదించినటువంటి కర్నూలు జిల్లాలోని గోరుకల్లు రిజర్వాయర్ ప్రమాదకరంగా మారింది. గోరుకల్లు రిజర్వాయర్ 12.50 టీఎంసీల కెపాసిటీతో నిర్మించిన రిజర్వాయర్లో కొన్ని నెలల క్రితం లోపలి భాగంలో రాతి కట్టడం కుంగిపోయింది. గతంలో 90 లక్షల రూపాయల వ్యయంతో మరమ్మతుల పనులు చేపట్టారు. తాజాగా అవుట్ఫ్లో గేటు వద్ద మరోసారి 10 అడుగులకు పైగా కుంగిపోవడంతో గోరుకల్లు గ్రామస్తుల్లో భయాందోళనలు వెంటాడుతున్నాయి. నిర్మల్ జిల్లా కేంద్రంలోని సోఫీనగర్, శాంతినగర్ వెళ్లే దారిలో ఉన్న పురాతన పోచమ్మ ఆలయాన్ని నిర్మించాలని కాలనీ వాసులు నిరసనకు దిగారు. 2 మహిళా భక్తులకు పూనకాలు వచ్చి పోచమ్మ ఆలయ పరిసరాలను కొందరు కబ్జా చేశారని, వెంటనే ఆలయాన్ని నిర్మించాలని చెప్పడంతో కాలనీ వాసులు ఆందోళన చేపట్టారు. దీంతో రహదారిపై రాళ్లు, ముళ్ల కంపలను ఉంచి బైఠాయించడంతో రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఆలయ భూమిని కబ్జా చేశారని, గతంలో కూడా ఆందోళనలు చేపట్టడం జరిగిందని భక్తులు తెలిపారు. భూమి యజమాని ఈ స్థలాన్ని ఆలయానికి ఇస్తామని చెప్పడంతో అప్పుడు ఆందోళన విరమించామన్నారు. ఇప్పటి వరకు ఆలయం నిర్మించకపోవడంతో నిరసన చేస్తున్నామని, ఆలయాన్ని నిర్మించే వరకు తాము ఆందోళనలు విరమించేది లేదని హెచ్చరించారు. వాళ్ళ ఇక్కడ గుడి ఉండే, ఇక్కడ అమ్మవారిది, అమ్మవారి గుడి పప్పి సెట్ వచ్చేసింది, నేను ఉన్న ఇదంతా అని చెప్పేసి ఇక్కడ చెట్టు ఉండే, పెద్ద ఇది ఉండే. ఈ సోఫీనగర్ వాళ్ళు, శాంతినగర్ వాళ్ళు, సిద్ధాపూర్ వాళ్ళు, చుట్టుపక్కల ఊరోళ్ళు అందరూ వచ్చి ఇక్కడ పూజలు చేద్దాం. అయితే పప్పి సెట్కు తెలియక ఏం చేసిండు, ఆ చెట్టు కొట్టేపించి ఆ పుట్ట గిట్ట అన్ని తీసేసిండు. తీయగానే ఊరోళ్ళు అందరూ, అన్ని ఊరోళ్ళు కలిసి పప్పి సెట్ చెప్తే పప్పి సెట్ ఏం చేసి, అయ్యో నాకు తెలియదు, గుడి అన్నది మాకు తెలిసింది, అదే గుడికే ఇచ్చేస్తున్నా అని చెప్పేసి పప్పి సెట్ గుడికి ఇచ్చేసి ఇది జరిగింది. గుడి అవ్వడానికి గుడి కావాలా, గుడి కోసం అందరు నిలబడతారు. ఇది శాంతినగర్ కాదు, సిద్ధాపురంలో, సోఫీనగర్ అందరు నిలబడతారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. ఆప్ ప్రభుత్వాన్ని కూల్చివేయాలని బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. 7 ఆప్ ఎమ్మెల్యేలను బీజేపీ సంప్రదించిందని చెప్పారు. 25 కోట్లు ఇస్తాం, బీజేపీ టికెట్పై పోటీ చేయాలని తమ ఎమ్మెల్యేలను కోరినట్లు చెప్పారు. అయితే ఆప్ ఎమ్మెల్యేలు బీజేపీ ఆఫర్ను తిరస్కరించినట్లు కేజ్రీవాల్ తెలిపారు. కొద్ది రోజుల్లో తనను అరెస్టు చేస్తామని బీజేపీ నేతలు బెదిరిస్తున్నట్లు కేజ్రీవాల్ ఆరోపించారు. ఆప్ ఎమ్మెల్యేలంతా ఐక్యంగా ఉన్నారని, ఢిల్లీ ప్రజలు ఆప్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించలేక మద్యం కేసుతో ప్రభుత్వాన్ని పడగొట్టాలని బీజేపీ చూస్తోందని కేజ్రీవాల్ ఆరోపించారు. ऑपरेशन लोटस 2.0 की शुरुआत करी है. भारतीय जनता पार्टी आम आदमी पार्टी की चुनी हुई सरकार को गिराने की कोशिश कर रही है. पिछले कुछ दिनों में आम आदमी पार्टी के 7 विधायकों को भारतीय जनता पार्टी ने संपर्क किया है. अरविंद केजरीवाल की गिरफ्तारी के बाद हम आम आदमी पार्टी के विधायकों को एक एक करके तोड़ेंगे. उन्होंने कहा कि हम आम आदमी पार्टी के 21 विधायकों के संपर्क में हैं. भारतीय जनता पार्टी ने हमारे इन 7 विधायकों को 25-25 करोड़ रुपए का ऑफर दिया आम आदमी पार्टी छोड़कर भारतीय जनता पार्टी में आने के लिए. ये ऑपरेशन लोटस भारतीय जनता पार्टी पहली बार नहीं कर रही है कि जिन जिन राज्यों में उनकी सरकार नहीं बनती वो पैसे देकर, डराकर, धमकाकर, सीबीआई और ईडी के केस करवाकर चुनी हुई. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.